స్వేచ్ఛ భారతావని నిర్మాణానికి సహకరించిన ఎంతో మంది మహోన్నత వీరులకు స్వతంత్ర సమర యోధులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతన్నలకు, సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేద్దామని అన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. జిల్లాను అభివృద్ధి పదంలో నిలిపేందుకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, డిఎఫ్ఓ శుభకరణ్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అమరీష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంది రైతులకు అందించాం. వారితో రైతులకు ఆధునిక వ్యవసాయ 5,891 మంది ద్వారా అందించేందుకు చర్యల నుండి 3,32,000 సందర్భంగా ధాన్యం కొనుగోలు విజయవంతం అవుతాయి. పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నంలోనే దానితో పాటు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆర్డర్ ప్యాకేజీని అమలు చేస్తాం. 1,62,228 వృద్ధాప్య వితంతు పెన్షన్ మొత్తాన్ని ఎన్టీఆర్ గృహ నిర్మాణాలలో విద్యా ప్రమాణాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కోట్ల రూపాయలతో 3,300 పరిశ్రమల ఏర్పాటు కార్యక్రమం చేపడుతున్నాం. మాకు అనుమతి అందించవలసిందిగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈ రోజును పురస్కరించుకొని రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలు, ఆదర్శాలని పొందుపరిచిన రోజు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల అందరికీ సంతృప్తికరంగా సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తూ ప్రభుత్వం సుపరిపాలనతో కూడిన సంక్షేమ పాలన అందిస్తుంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పనలో జిల్లాలో వ్యవసాయ రంగంలో 15%, పారిశ్రామిక అభివృద్ధిలో 20% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో భాగంగా అనువైన పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయం రంగంతో పాటు ఉద్యాన, ఆక్వా, పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు యువతను ప్రోత్సహిస్తున్నాము. ద్వారక తిరుమలలో పైలట్ ప్రాజెక్టుగా 750 కిలోవాట్స్ సామర్థ్యం గల సోలార్ పార్క్ను ఏర్పాటు చేసింది ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ విద్యుత్ ఫీడర్ సోలరైజేషన్ కార్యక్రమంలో భాగంగా 470 ఎకరాలలో 105 మెగావాట్ సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. జిల్లా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న న్యాయమూర్తులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ కేపీఎస్ కిషోర్ గారికి మరియు పోలీస్ యంత్రానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న బృందాలకి
ఉత్తమ సేవా పత్రాలు అందుకుంటున్న విజేతలకు, స్టాల్స్ మరియు సెక్రటరీలో ప్రదర్శన ఏర్పాటు చేసిన అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. సమాజ నిర్మాణానికి మన వంతు కృషి చేద్దామని చెప్పి మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తాను. థ్యాంక్ యూ. జై హింద్.